ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి అరవింద నేత్ర 60వ భాగం. మోహన్ రావు అమెరికా వెళ్ళిపోవడంతో ఇల్లంతా బోసిపోయినట్టుగా అనిపించసాగింది నేత్రకి. తనెప్పుడు బోర్ ఫీల్ అయినా జీవితం గురించి, అందులో ఉండే లోటుపాట్ల గురించి ఎప్పుడూ మోహన్ రావు చెప్పే మాటలు ఎంతో ఆలోచించేలా ఉంటాయి. పైగా తన్నెప్పుడు లోన్లీనెస్ ఫీల్ అవ్వకుండా తన ఫ్రెండ్స్కు కాల్ చేయించి మరీ మాట్లాడిస్తూ ఉండేవాడు. ఇప్పుడు ఆయన లేక ఉదయాన్నే అరవింద్, అన్విత ఎవరి పనులకు వాళ్ళు వెళ్ళిపోతే మరీ ఒంటరిగా మిగిలిపోతున్న నేత్రకి 2 రోజులకే కన్న తండ్రిలా చూసుకునే మామగారి లోటు స్పష్టంగా కనిపించసాగింది. ఏంటో మరీ బోర్ కొడుతుంది అనుకుంటున్న టైంలో 4 రోజుల క్రితం తను చేంజ్ చేయాలనుకున్న అరవింద్ డిజైన్స్ గుర్తొచ్చి అటువైపు వెళ్ళబోతున్న నేత్ర ఫోన్ రింగ్ అవ్వడంతో ఎవరిది నెంబర్ అనుకుంటూనే లిఫ్ట్ చేసి హలో అంది. హలో నేత్ర డార్లింగ్, ఎలా ఉన్నావు అన్న విక్కీ గొంతు వినిపించడంతో హాయ్ విక్కీ, నువ్వా, ఎలా ఉన్నావు, వేరే నెంబర్ నుండి చేసావేంటి? నా ఫోన్ ఎక్కడో పోయింది నేత్ర, అందుకే వేరే సిమ్ తీసుకున్నాను. నువ్వు చెప్పు, ఇంతకీ ఎలా జరిగింది మీ హనీమూన్ ట్రిప్? విక్కీ అని సీరియస్గా పిలవడంతో ఓకే ఓకే, నేనేదో సరదాగా అన్నాను డియర్, దానికి సీరియస్ అయితే ఎలా? సరదా కూడా మన మధ్య ఇలాంటి టాపిక్స్ రావడం నాకు ఇష్టం లేదు. ఇంకోసారి ఇలా మాట్లాడకు విక్కీ. ఓకే సీరియస్ అవ్వకు. ఇంకేంటి విషయాలు? మొన్న నేను కాల్ చేస్తే కట్ చేసావేంటి? లేదు, అక్కడ సిగ్నల్ సరిగా లేక కట్ అయింది. అలాగా. యూనో నేత్ర, నీ కాలేజ్ డేస్లో ప్రతిరోజు నీకోసం నీ కాలేజ్ దగ్గరికి వచ్చి నా ప్రపోజల్ని యాక్సెప్ట్ చేయమని రిక్వెస్ట్ చేసుకునేవాడిని, గుర్తుందా? అప్పట్లోనే అతను అలా రావడం చిరాగ్గా అనిపించిన నేత్రకి తన పెళ్ళయ్యాక కూడా విక్కీ అదే టాపిక్ మాట్లాడుతుంటే విసుగ్గా అనిపించి, అవన్నీ ఇప్పుడెందుకు విక్కీ, నువ్వెంత వెంటపడ్డా నేను నిన్నెప్పుడూ అలా చూడలేదు. మనిద్దరికీ ఫ్రెండ్స్కి పరువే రాసుంది. అబ్బా అవన్నీ స్వీట్ మెమరీస్ నేత్ర, గుర్తు చేసుకోవడం కూడా తప్పేనా? ఖచ్చితంగా తప్పే. ఎందుకంటే నేనిప్పుడు మరొకరి భార్యని. అండ్ అరవింద్కి ఇలాంటివే మాత్రం ఇష్టం ఉండవు. నాకు కూడా నువ్వు ఇలాంటి టాపిక్ తీసుకురావడం నచ్చట్లేదు విక్కీ. ఇన్నేళ్ళైనా నీ పద్ధతులు, అలవాట్లు ఏమాత్రం మారలేదు నేత్ర. అందుకే నీ మీద నా ఇష్టం కూడా రోజు రోజుకి పెరుగుతూనే ఉంది. అరవింద్ గాడు మధ్యలో అడ్డు రాకుండా ఉండుంటే ఖచ్చితంగా నిన్నొప్పించి పెళ్లి చేసుకునేవాణ్ణి అని మనసులో అనుకున్నాడు. ఓకే, ఐమ్ సారీ నేత్ర, ఇంకెప్పుడు ఈ టాపిక్ నీ దగ్గర మాట్లాడను. తను విక్కీతో మాట్లాడడం అరవింద్కి ఏమాత్రం ఇష్టం లేకపోవడంతో నాకు కొంచెం పనుంది, నేను తర్వాత కాల్ చేస్తాలే అని చెప్పి ఫోన్ కట్ చేసింది నేత్ర. కానీ తనకి తెలీదు, ఈ మాటలన్నీ ఆల్రెడీ అరవింద్ వింటున్నాడని, విక్కీకి తను చెప్పిన సమాధానానికి నవ్వుకుంటున్నాడని. ఏంట్రా అర్జెంటుగా రమ్మన్నావు? స్టెల్లా ఏది? తన్ని కూడా రమ్మన్నానే. ఇదిగో వచ్చేశాను. నువ్వు పిలవడం నేను రాకపోవడమా? ఉన్నట్టుండి మాతో అంత అర్జెంట్ పనేంట్రా? ఈ ఇయర్ మనకొచ్చిన ప్రాఫిట్ అంటూ తన ల్యాప్టాప్ని వాళ్ళ వైపుకు టర్న్ చేయగానే అందులో ఉన్న నెంబర్ చూసి ఇద్దరు ఒకరి మొహాలొకరు చూసుకొని హ్యాపీగా ఫీల్ అయ్యారు. వావ్ అరవింద్, ఈసారి ప్రాఫిట్ చాలా ఎక్కువ వచ్చింది. అవును, ప్రతిసారితో పోలిస్తే ఈసారి చాలా ఎక్కువ వచ్చింది. ఇందులో మీకు రావాల్సిన షేర్ని ఇప్పుడే ట్రాన్స్ఫర్ చేస్తున్నాను, అందుకే ఇద్దరిని పిలిచా. థ్యాంక్ యూ అరవింద్, కానీ దానికి అంత తొందరేమొచ్చింది? నిదానంగా చూద్దాంలే, మనలో మనకి ఫార్మాలిటీస్ ఎందుకురా? లేదు ఆనంద్, డబ్బుల దగ్గర ఎప్పుడూ కరెక్ట్గానే ఉండాలి, లేదంటే చాలా ఇబ్బందులు వస్తాయి. ఇందులో 60% నా షేర్స్ అయితే మిగిలినవి మీ ఇద్దరివి. ఈరోజు మీకు రావాల్సిన అమౌంట్ని ట్రాన్స్ఫర్ చేస్తాను అంటుంటే నాకొద్దులే అరవింద్, ఆనంద్కి ఇవ్వు, నేనేం చేశానని అంది స్టెల్లా. అదేంటి స్టెల్లా అలా అంటావు? నిజమే కదా అరవింద్, షేర్ ఇవ్వడానికి నేను ఇందులో ₹1 కూడా ఇన్వెస్ట్ చేయలేదు. నువ్వే లేకపోతే నేనింత పొజిషన్కి వచ్చేదన్నా? నాకు కావాల్సింది డబ్బు కాదు, నువ్వు. నాకు నువ్వొక్కడివి ఉంటే చాలు, ఇంకేమీ అక్కర్లేదు అంటూ ఐ బ్లింకింగ్ చేస్తుంటే, నేను ఈ ఫీల్డ్కి వచ్చినప్పటి నుండి నువ్వు నాతోనే ఉన్నావు స్టెల్లా. ఎంతమంది ఎన్ని ఆఫర్లు ఇచ్చినా వెళ్లకుండా నేనేం చెప్తే అది చేస్తూ ఇక్కడే ఉండిపోయావు. అలాంటిది నీకు షేర్ ఇవ్వకపోతే ఎలా? నీకు మంత్లీ నేను ఇచ్చే శాలరీ అనేది నువ్వు చేస్తున్న మోడలింగ్కే. ఇక ఈ షేరింగ్ నా బిజినెస్ పార్ట్నర్కి ఇస్తున్నా అనడంతో ఇంకేమీ మాట్లాడలేకపోయింది స్టెల్లా. ఈరోజు ఎలాగైనా తన పని పూర్తి చేయాలనుకున్న నేత్ర అరవింద్ వెళ్ళిపోయాక ఆఫీస్ రూమ్లోకి వెళ్ళి అరవింద్ కంప్లీట్ చేసి పెట్టిన డ్రెస్లలో ఒకదాన్ని తీసుకొని దాన్ని ఎలా చేంజ్ చేస్తే ఇంకాస్త ఎలిగెంట్గా కనిపిస్తుందో ఆలోచించి తనకి నచ్చినట్టు, తనకి వచ్చినట్టుగా డిజైన్ చేసింది. అమ్మయ్యా అయిపోయింది అనుకొని అక్కడే ఉన్న బొమ్మకి ఆ డ్రెస్ని వేసి చూడగానే తను చేసిన చేంజెస్ వల్ల అరవింద్ చేసిన దానికంటే 10 రెట్లు ఎక్కువ అందంగా కనిపించసాగింది ఆ డ్రెస్. చాలా బాగుంది, దీన్ని అరవింద్ చూస్తే ఖచ్చితంగా మెచ్చుకుంటాడు, తనొచ్చాక నేనే డైరెక్ట్గా చూపిస్తాను అనుకుని
ఆ డ్రెస్ తీసి నీట్గా ఫోల్డ్ చేసి సెల్ఫ్లో పెట్టి అరవింద్ కోసం ఎదురు చూస్తున్న నేత్రకి పెరిగిన కంపెనీ ప్రాఫిట్కి ఎంప్లాయీస్ అందరికీ 2 months బోనస్ ఇచ్చి త్వరగా ఇంటికి వచ్చేసిన అరవింద్ తన హ్యాపీనెస్ని నేత్రతో కూడా షేర్ చేసుకుంటే తను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయింది. ఐఎమ్ సో హ్యాపీ నేత్ర, ఈ హ్యాపీనెస్లో అందరికీ బోనస్ కూడా ఇచ్చాను, నీకేం కావాలో అడుగు. నేను కూడా ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నాను అరవింద్, నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి అంటూ తను చేంజ్ చేసిన డ్రెస్ గురించి చెప్పబోయేది కాస్త, నా వరకు ఆడది ఇంట్లోనే ఉండాలి, భర్తకి రుచిగా వండి పెట్టాలి, ఇలా తన కౌగిట్లో నన్ను ఉక్కిరి బిక్కిరి చేయాలి అన్న అరవింద్ మాటలు గుర్తురాగానే అమ్మో అసలే ప్రాఫిట్ వచ్చిందన్న సంతోషంతో ఉన్నాడు. ఇప్పుడే దీని గురించి చెప్తే ఎలా రియాక్ట్ అవుతాడో, ఇప్పుడు కాదు ఇంకొన్ని డిజైన్స్ చేసి వాటిని ఒక్కసారిగా తన ముందు తెచ్చి పెడతాను అనుకుంది. ఏంటి నేత్ర మాట్లాడావు, ఏదో హ్యాపీ న్యూస్ చెప్పాలన్నావు, ఏంటది? అదేం లేదు అరవింద్, ఈరోజు నీకోసం స్వీట్ చేశాను, అనుకోకుండా నువ్వు కూడా స్వీట్ న్యూస్ చెప్పావు. ఓ అదా, నేను ఇంకా ఏదో అనుకున్నా. నేను వెళ్ళి స్వీట్ తీసుకురానా? ఇక్కడికి కాదు, మన రూమ్కి తీసుకొచ్చేయి అని ఐ బ్లింక్ చేసి వెళ్ళిపోయాడు అరవింద్. ఎలా ఉంది? స్వీట్లానే ఉంది. అంటే బాలేదా? తన చెయ్యి పట్టుకుని ఒళ్ళో కూర్చోబెట్టుకుని, కొత్తగా పెళ్ళైన వాళ్ళు స్వీట్ని ఇలా తినకూడదు తెలుసా? ఇంకెలా తినాలో? ఎలా అంటే ఇలా అంటూ ఆమె నోట్లో 1 స్పూన్ స్వీట్ పెట్టగానే అది కాస్త పక్కకు పోయి మూతికి అంటుకుంది. చేత్తో తుడుచుకోబోతున్న ఆమె చేతిని మధ్యలోనే ఆపేసి, తుడవాల్సింది ఇలా కాదు అంటూనే నాలుకతో ఆమె నోటికి అంటిన స్వీట్ మొత్తాన్ని లిక్ చేసి, ఇలా తినాలి, అర్థమైందా అని ఆమె చెక్కిలిని తన గడ్డంతో రాస్తూ కళ్ళు మూసుకొని మత్తుగా చెప్తుంటే, పూర్తిగా అతని మైకంలో పడిపోతూ అతని మెడవంపులో తలదాంచుకొని, అర్థమైంది, చెప్పావు కదా, ఈసారి నీకు నచ్చినట్టే తినిపిస్తాలే అంటూ ఉంటే నవ్వుతూ ఆమెని 2 చేతులతో లిఫ్ట్ చేసి లోపలికి తీసుకెళ్లాడు అరవింద్.